కడప జిల్లా పులివెందుల మండలం ఈ కొత్తపల్లి గ్రామంలో అంత్రం పేరుతో ఓ వ్యక్తి వద్ద ఉంగరాన్ని కాజేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అంత్రం వేసి ఆరోగ్యం బాగుచేస్తానంటూ నమ్మించి మత్తుమందు ఇచ్చి 80,000 రూపాయల విలువైన ఉంగరాన్ని చోరీ చేసిన ఫకీరును గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ కొత్తపల్లి గ్రామానికి చెందిన అల్లాబాషా కుమారుడు ఆలీపు వద్దకు వచ్చిన ఫకీరు అంత్రం వేసి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తానంటూ అతడిని నమ్మించాడు. ఈ క్రమంలో ఆలీపుకు మత్తుమందు ఇచ్చి అతని వద్ద ఉన్న సుమారు 80,000 రూపాయల విలువైన బంగారు ఉంగరాన్ని చోరీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఉంగరం కనిపించకపోవడంతో విషయం గుర్తించిన ఆలీపు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానంతో ఫకీరును పట్టుకుని ఉంగరం చోరీకి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతనిని చితకబాదారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అంత్రాలు మంత్రాల పేరుతో అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నాకు ఫలానా శ్రీరామయ్య ఇష్టం ఓటేసుకున్నంత అమ్మ ఒక గ్లాస్ బియ్యం పెట్టింది. ఇంకొక అప్పుడే మా ముందే చెప్పిన 60 ఏళ్ళు కొట్టుకున్నానని చెప్పిన. మా పిల్లల కాడ రాడు నా 60 ఏళ్ళు కొట్టుకున్నాను, ఏళ్ళు నొప్పించాలని మా ఆయన చెప్పిన. నా పట్టించుకోవాలమ్మా అని చెప్పినాను. వాడు వచ్చాడు, నీ కాళ్ళు ఇరిగింది, నీ చేతులు ఇరిగింది, నీ శానాలు పట్టుకో ఏమైనా చేసాను. ఇంటికి వచ్చాను, నీకు అజ్జలు ఇచ్చాను. నేను గమ్మ కూర్చుని అక్కడ కూర్చుని మా అమ్మ మళ్ళీ 2 తిందా మళ్ళీ లోపల వచ్చాను. అప్పుడు నా ఏం కూర్చులేదు. మళ్ళీ మా అమ్మ 2 నీళ్ళు ఇచ్చింది, నీళ్ళు ఆయన